ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు కేరళ మంచి ఉత్సాహాన్ని ఊపిరి ఇచ్చేటువంటి అంశం, ఎందుకంటే దేశవ్యాప్తంగా ఊపిరి ఇచ్చేటువంటి అంశం. అయితే మీరు ఇందాక అన్నారు కదా, కేరళలో బేసిక్గా ఏంటంటే కేరళలో రెండు కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ ఉంది, బీజేపీ డజంట్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్. మీరు ఇక్కడ తమిళనాడులో కూడా చూసినట్టయితే డిఎంకే మీద ఎఫెక్ట్ పడ్డది, కానీ ఓటెడ్ స్విచ్ అయింది, ఎన్డీఏకి స్విచ్ కాలేదు. ఎందుకంటే పీపుల్ ఆర్ నాట్ లుకింగ్ ఫర్ ఎన్డీఏ దేర్, పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఆల్టర్నేట్ ఫోర్స్. విజయ్ గారికి సైడ్ మొగ్గి చూపారు. నేను అనేది ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే విష్ణు గారు చెప్తున్నట్టు కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేది వాళ్ళ లక్ష్యం. ఇదే ఆలోచన కనుక కాంగ్రెస్కి పోస్ట్ ఇండిపెండెన్స్ 54 ఏళ్ళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా ఈ విధమైన స్లోగన్ని తీసుకొని మేము తప్ప ఎవరు ఉండొద్దు ఈ భారతదేశంలో అన్న స్లోగన్ ఎప్పుడు పోలే. కాంగ్రెస్ పార్టీ ఇంక్లూజివ్నెస్ పాలసీ. సరే, అప్పుడు మేము అలా చేస్తుంటే ప్రజాస్వామ్యాన్ని బతికేయాలన్న ఆలోచనతో కాంగ్రెస్ కిరణ్ గారు, అప్పుడు మేము అలా చేస్తుంటే ఇప్పుడు మేము ఇలా చేస్తుంటే అంటారు. ఇప్పుడు మీరే అంటున్నారు మహిళా రిజర్వేషన్ బిల్లు ఈ సందర్భంలో చర్చకు వస్తే, డీలిమిటేషన్ బిల్లు చర్చకు వస్తే ఇది మహిళా వ్యతిరేకం అని మా మీద బ్రాండ్ పడుతుంది, అది బీజేపీ స్ట్రాటజీ అని చెప్పి. బీజేపీ స్ట్రాటజీ మీకు ఆల్రెడీ తెలిసి మీరే కదా ఓటేసింది. మీరు అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళు మహిళా రిజర్వేషన్, మళ్ళీ మీకు చెప్తున్నాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఈ డిస్కషన్. మనం ఇక్కడ కూడా చేసినాం డీలిమిటేషన్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్, ఎక్స్టెన్షన్ ఆఫ్ సీట్స్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్, మహిళా రిజర్వేషన్ అనేది 33% మహిళా రిజర్వేషన్ 2023లోనే బిల్ క్లియర్ అయిపోయింది. దాంట్లో ఏం పెట్టిరంటే 2027 సెన్సస్ ప్రకారం ఇంప్లిమెంట్ చేద్దాం అనుకోరు. సడన్గా వచ్చి ఇప్పుడు 2011 సెన్సస్ ప్రకారం చేస్తాడం మాకేం అభ్యంతరం లేదు, కానీ 2011 సెన్సస్ ప్రకారము మీరు చేయాల్సింది మహిళా రిజర్వేషనే, కానీ ఎక్స్టెన్షన్ ఆఫ్ సీట్స్ 850 డీలిమిటేషన్ని దాంట్లోనే మెర్జీ చేసి బిల్లు పెట్టడం తమిళ. మీరు అర్థం చేసుకోండి. చెప్పండి, అడగండి. నువ్వు పార్లమెంట్లో డిబేట్లో కూడా ఉన్నావు కదా. ఉన్నా. నేను ఒక చిన్న, మేము 15, 16, 17 పార్లమెంట్లో పెట్టినటువంటి దానిలో 3 బిల్లులు కూడా కలిపి పెట్టాము. ఒక్క నిమిషం, ఏమీ లేదు. 2023లో మహిళా బిల్లు పాస్ అయితే మన అందరం పాస్ చేసాం కదా, మీరు కూడా సపోర్ట్ చేశారు కదా, అందరం చేసినాం. 2023 బిల్లు పాస్ అయితే 2029కి ఆ మహిళా బిల్లు ఇంప్లిమెంటేషన్ ఉందా? 2034కు ఉందా? మేము 2024కే చేయమని చెప్పాం. మీరు దయచేసి అర్థం చేసుకోండి. మీరు మళ్ళీ విష్ణు గారు, మనం 2024లో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు నరేంద్ర మోడీ గారు? చెప్పలేదు. ఒక నిమిషం, నేను చెప్తాను వాస్తవం ఆన్ రికార్డ్. 2023లో మహిళా బిల్లు పాస్ అయినటువంటి దాంట్లో ఏం పెట్టారంటే 2027 సెన్సెస్ని తీసుకొని 2034లో మహిళా బిల్లును ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి దాంట్లో ఉంది. మేమేం చెప్పాము, అయ్యా 2034 వరకు ఎందుకు ఉండాలి? ఒకటి, 2027 సెన్సెస్ తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఏదైతే ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గిపోయి జనాభా నిష్పత్తి తగ్గిపోయిందో దీని కారణంగా సీట్లు నష్టం జరుగుతుంది. ఇప్పుడు బిల్లు పాస్ అయితే ఏదైతే ఎవరు కిరణ్ గారి వాళ్ళ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు లేదా మురళీ రవి ఏదైతే దక్షిణం ఉత్తరం డివిజన్ జరుగుతుంది కాబట్టి సీట్ల సంఖ్య పెంచాలంటే ఆ బిల్లులో ఏం పెట్టాము, 50% ఏదైతే మనం ఇప్పుడు బిల్లు పాస్ అయితే ఈ తెలంగాణలో ఉన్న సీట్లు డబల్ అవుతాయి, బెంగాల్ కి సంబంధించిన